ధర్తీ కి ఆంఖే, ధర్తీ కి ఆంఖే. ఇక్కడ ధర్తీ అంటే ఏమంటే మనకు అర్త్. ధర్తీ మీన్స్ అర్త్. ధర్తీకి ఆంఖే అంటే మనకు అర్త్ కి ఉన్న కళ్ళు అన్నమాట. మామూలుగా చెప్పాలంటే మీనింగ్ అది. కానీ అర్త్ కి కళ్ళేమీ ఉండవు కదా, అర్త్ కి కళ్ళేమీ ఉండవు అన్నమాట. కానీ ఈ లెసన్ యొక్క మీనింగ్ మనం తెలుసుకుంటే, ఈ లెసన్ అర్థమైతే మనకు ఆ టైటిల్ యొక్క మీనింగ్ అనేది అర్థమవుతుంది. ధర్తీకి ఆంఖే. మళ్ళీ ధర్తీకి ఆంఖే ఎలా ఉంటాయి, ధర్తీకి అంటే మన అర్త్కి కళ్ళలాగా ఏవి పని చేస్తాయి అనేది ఈ లెసన్ లో మనము చూద్దాం. మరి ఈ లెసన్ ఎలాంటి రకమైన లెసన్ ఇది అంటే, ఇది ఒక కహానీ అన్నమాట. కహానీ. ఇస్ పాఠ కా విధా హై కహానీ. ఈ లెసన్ ఎలాంటి లెసన్ అమ్మా, ఇది ఒక కథలాగా ఉంటుంది. ఇస్ పాఠ కా విధా క్యా హై అంటే ఏం చెప్పాలి, కహానీ అని చెప్పాలి. ఏం చెప్పాలి, కహానీ అని చెప్పాలన్నమాట. మరి ధర్తీకి ఆంఖే అనే లెసన్ ఒక కహానీ లాంటిది కాబట్టి మనము ఈ లెసన్ లో ఫస్ట్ ఒక చిత్రు చూద్దాం. చిత్రు చూస్తే మనకు ఆ చిత్రంలో ఏం కనిపిస్తున్నాయి, చిత్రంలో మనకు స్టార్స్, మూను కనిపిస్తున్నాయి. స్కై, స్టార్స్, మూను కనిపిస్తోంది. మరి దీనిపైన మనము సోచో బోలోలో కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. ప్రశ్న చూసినట్లయితే ఫస్ట్ ప్రశ్న మనకు రొటీన్ గా ఏముంది, చిత్రమే चित्र में क्या क्या दिखाई दे रहा है, చిత్ర में क्या क्या दिखाई दे रहा है. మరి చిత్రంలో మనకి ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి, చిత్ర में తారే, చంద్రమా దిఖాయి దే రహే హై. చిత్రంలో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి, చిత్ర में తారే, చంద్రమా దిఖాయి దే రహే హై. ఏమేమి కనిపిస్తున్నాయమ్మా, తారే. తారే అంటే తారే అంటే స్టార్స్. తారే అంటే స్టార్స్. దాని తర్వాత చంద్రమా. చంద్రమా అంటే మూన్ కదా, చంద్రమా అంటే మూన్. ఇంకా ఇంకా మనకు ఆస్మాన్ కూడా కనిపిస్తోంది కదా అక్కడ. ఆస్మాన్ బి దిఖాయి దే రహే హై అని చెప్పాలన్నమాట. ఇంకా సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే टिमटिमाना, चमकना जैसे शब्दों का संबंध किससे होता है. టిమ్టిమానా, చమక్నా. టిమ్టిమానా, చమక్నా అంటే మెరవడం. టిమ్టిమానా అన్న కూడా మెరవడమే, షైనింగ్ అన్నమాట. చమక్నా అన్న కూడా షైనింగే అన్నమాట. జైసే శబ్దం కా సంబంధ్ కిసే హై. ఇలాంటి మనకు ఇక్కడ రెండు వర్డ్స్ ఇచ్చారు కదా, ఆ వర్డ్స్ యొక్క రిలేషన్ మనకు దేంతో ఉంది ఇక్కడ. ఇక్కడ ఏవి మనకు మెరుస్తున్నాయి, షైనింగ్ ఇస్తున్నాయి ఆ పిక్చర్ లో. మనకు మామూలుగా షైనింగ్ ఇచ్చేటివి, మెరిసేటివి ఏవి, స్టార్స్ కదా. మళ్ళీ స్టార్స్ ని హిందీలో ఏమంటారు, స్టార్స్ ని హిందీలో ఏమంటారు, తారే అంటారు. స్టార్స్ ని హిందీలో ఏమంటారు, తారే అంటారు. ఇంకా సరే, ఇప్పుడు మనము దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే టిమ్టిమానా చమక్నా జైసే శబ్దోं का संबंध किससे होता है. టిమ్టిమానా చమక్నా జైసే శబ్దోं का संबंध किससे होता है అంటే టిమ్టిమానా చమక్నా జైసే శబ్దోं का संबंध తారోన్ సే హోతా హై. తారోన్ సే కదా, అక్కడ ఏవి మెరుస్తున్నాయి మనకు, తారే మెరుస్తున్నాయి. కాబట్టి టిమ్టిమానా చమక్నా అంటే మనం వేడిని అంటాము, స్టార్స్ ని అంటాము. మరి స్టార్స్ ని హిందీలో ఏమంటారు, తారే అంటారు. మరి ఈ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మనం ఎలా చెప్పాలి, टिमटिमाना चमकना जैसे शब्दों का संबंध तारों से होता है అని చెప్పాలన్నమాట. ఇంకా థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇన్హే దేఖకర్ హమ్ క్యా సోచతే హై. ఇన్హే దేఖకర్ హమ్ క్యా సోచతే హై. మరి ఈ స్టార్స్ ని, ఈ మూన్ ని, వీటన్నిటిని చూసి మనకు ఏమి గుర్తుకొస్తోంది ఇక్కడ, వీటన్నిటిని చూస్తుంటే మనకి ఏం గుర్తుకొస్తోంది, ఏం గుర్తుకొస్తోందంటే ఇన్హే దేఖకర్ హమ్ యహ్ సోచతే హై కి హమారే జీవన్ మే భీ అధిక్ రోషని హోనీ చాహియే. వీటినంతా చూసి మనకు ఏమనిపిస్తోందంటే, వీటన్నిటిని చూసి థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తున్నానమ్మా. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇన్హే దేఖకర్ హమ్ క్యా సోచతే హై. ఇన్హే దేఖకర్ హమ్ క్యా సోచతే హై. దీన్నంతా చూసి, ఈ పిక్చర్ నంతా చూసి మనం ఏమి ఆలోచిస్తున్నాము అంటే ఇన్హే దేఖకర్ హమ్ యహ్ సోచతే హై కి हमारे जीवन में भी अधिक रोशनी होना चाहिए. हमारे जीवन में भी अधिक रोशनी होना चाहिए.
అంటే ఈ స్టార్స్ ని, ఆ చంద్రుడిని, ఈ అట్మాస్ఫియర్ అంతా చూస్తుంటే మన లైఫ్ లో కూడా ఇలాంటి లైటింగ్ ఎప్పుడూ ఉండాలని మనము అనుకుంటూ ఉన్నాము. ఇదే ఆలోచిస్తూ ఉన్నామన్నమాట. అంటే ఇప్పుడు మనకు ఎప్పుడైనా మనము మేడపైకి నైట్ టైమ్స్ వెళ్ళినప్పుడు అక్కడ ఆకాశంలో అంతా చూస్తే మనకు స్టార్స్ అన్ని మెరుస్తూ ఉంటాయి. చంద్రుడు బాగా షైనింగ్ ఇస్తూ ఉంటాడు. మరి ఇవన్నీ చూసినప్పుడు మనకేమనిపిస్తోంది? ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా! అదే విధంగా మన Yes, లైఫ్ లో madam. కూడా ఇలాంటి లైటింగ్ ఉండాలి. ఇలాంటి रोशनी मीन्स लाइटिंग अनమాట. ऐसी रोशनी होना चाहिए. हमारे जीवन में भी ऐसी रोशनी होना चाहिए. మన జీవితంలో కూడా ఇలాంటి వెలుతురు ఉండాలి. ఎప్పుడు మన జీవితము వెలుగు బాటలో ఉండాలి అని ఆ క్వశ్చన్ కి అర్థం అన్నమాట. మరి ఈ 3 క్వశ్చన్స్ అర్థమైనాయి కదమ్మా మీకు? Yes, madam. చిత్ర యొక్క క్వశ్చన్స్. సరే ఇక్కడ మనకు సరే ఇక్కడ మనకు ఆ చిత్రంలో చూసినట్లయితే మనకి ఏమేమి ఉన్నాయి? చిత్రంలో చంద్రమా, తారే కదా. మరి ఇవి రెండు మనకు ఎలా ఉన్నాయి? మెరుస్తూ ఉన్నాయి, షైనింగ్ ఇస్తూ ఉన్నాయి. చమక్తే హై, చమకనా అంటే మెరవడం. మరి థర్డ్ క్వశ్చన్, వీటన్నిటిని చూస్తే మనకి ఏమనిపిస్తోంది? వీటన్నిటిని చూస్తూ ఉంటే మనకు మన జీవితంలో కూడా ఇలాంటి వెలుగులు ఉండాలని మనము కోరుకుంటూ ఉన్నాము కదా. ఎలాగైతే నక్షత్రాలు, చంద్రుడు మెరుస్తూ ఉన్నాయో అదే విధంగా మన జీవితం కూడా అలా వెలుగుతూ ఉండాలి. ఎప్పుడు మనం కూడా అలా సంతోషంగా ఉండాలి అని మనము అనుకుంటూ ఉన్నామన్నమాట. ఇది మనకు ధర్తీకి ఆంఖేలో చిత్రు తర్వాత దాని యొక్క సంబంధించిన క్వశ్చన్స్ అన్నమాట. ఇంకా తర్వాత మనం లెసన్ లోకి వెళ్తే పేజ్ నెంబర్ 28 తీయండి అమ్మా. ఇంకా పేజ్ నెంబర్ 28 లో మనకు లెసన్ ఇచ్చారు. ఈ లెసన్ లో చూసినట్లయితే మీకు ఇక్కడ ఒక రాజా థా, ఒక రాజు ఉంటాడన్నమాట. ఆ రాజు ఎలాంటి వాడు, ఏమి ఆలోచిస్తూ ఉండేవాడు, వీటి గురించి అంతా మీకు ఒక కథలాగా ఉంటుందన్నమాట. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, బాగా వినండి. ఇక్కడ మనకు ఫస్ట్ నుంచి చదువుతాను చూడండి అమ్మా. ఫస్ట్ లెసన్ చూడండి, ఫస్ట్ నుంచి. బహుత్ పురానీ బాత్ హై. బహుత్ పురానీ బాత్ హై అంటే చాలా పూర్వకాలం లాంటి ఒక మాట అన్నమాట. ఏదో జరిగింది, చాలా పూర్వకాలం నాటి ఒక మాట. మరి ఏదో అది చూద్దాం. ఏక్ రాజా థా అంటే ఒక రాజు ఉండేవాడు. ఏక్ రాజా థా అంటే ఒక రాజు ఉండేవాడు. ఇలాంటి మీకు ఇంకొకటి వచ్చింది, చెప్పండి ఏదది? కాదమ్మా, ఇప్పుడు ఇలాంటి లెసనే రాజు, ఇక్కడ కూడా రాజు ఉన్నాడు. ఇలాంటి లెసనే మీకు మొన్న నేను చెప్పాను కదా, మొన్న ఒక రోజు చెప్పాను కదా నేను, ఇలాంటి లెసనే మీకు. అది ఏ లెసన్ చెప్పగలరా మీరు? రాజా బదల్ గయా లెసన్ లో కూడా రాజు ఉన్నాడు కదా. మరి ధర్తీకి ఆంఖేలో కూడా రాజు ఉన్నాడు, అవునా కాదా? కరెక్టే కదా. సరే, ఇప్పుడు మీరు అలా రిలేటెడ్ గా చదువుకుంటే బాగా మీకు గుర్తుంటుంది అన్నమాట. సరే, ఇప్పుడు చూడండి, ఇంకా లెసన్ చూడండి. ఏక్ రాజా థా, ఒక రాజు ఉండేవాడు అనమాట. వహ్ నిత్య నయే సప్నే దేఖ్తా. అంటే ఆ రాజు ఎప్పుడు, నిత్య అంటే ఎప్పుడు, నయే సప్నే అంటే కొత్త ఏమంటాము, కళలు అన్నమాట. మనం రాత్రిపూట్ల పనుకునేటప్పుడు కళలు వస్తాయి కదా మనకు, డ్రీమ్స్. అవి చూస్తూ ఉండేవాడు అనమాట. ఎప్పుడు రోజు రాత్రిపూట్ల కొత్త కళలన్నీ చూస్తూ ఉండేవాడు అనమాట. నిద్రలో చూస్తుంది ఏం చేసేవాడు? ఉన్హే పూరా కర్నే కా ప్రయాస్ కర్తా. మరి ఆ కళలు వచ్చినప్పుడు ఆ కళలన్నిటినీ కళలు కని బాగా పొద్దున్న లేస్తూనే ఆ కళలన్నీ నెరవేర్చుకునేవాడు అనమాట. ఏమేమి చేయాలి, కళలో ఏమొచ్చింది, లైఫ్ లో అదే చేయాలి అని అనుకునేవాడు అనమాట రాజు. दरबार के गुनी और बुद्धिमान लोगों को सपने सुनाता. दरबार के गुनी और बुद्धिमान लोग. దర్బార్ అంటే ఆస్థానం అన్నమాట. ఆ రాజు యొక్క ఆస్థానంలో చాలా మంది మంత్రులు వీళ్ళంతా ఉంటారు కదా. వాళ్ళతో బుద్ధిమాన్ గుని అంటే బాగా నాలెడ్జ్ కలిగిన వాళ్ళు, తర్వాత బాగా జ్ఞానం కలిగిన వాళ్ళు, వీళ్ళంతా ఉంటారు కదా సభలో, రాజు యొక్క సభలో. వాళ్ళందరితో అతనికి వచ్చిన కళలన్నీ చెప్పేవాడు అనమాట. ఈరోజు నైట్ ఏ కళలు వస్తాయో రేపు
ఆస్థానంలో రాజ్యంలో ఉన్న వాళ్ళందరితో షేర్ చేసుకునేవాడు అనమాట ఆ కళలన్నీ. ఉన్హే పూరా కర్నే మే ఉన్కి సహాయత లేతా. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు ఒక కళ వచ్చిందనుకో, ఆ కళని పూర్తి చేసుకోవాలనుకున్నాడు ఇప్పుడు. ఆ కళ మరుసటి రోజు పొద్దున ఆస్థానంలో మంత్రులతో వాళ్ళందరితో చెప్పాడనమాట. చెప్పిన తర్వాత ఈ కళ ఎలా పూర్తి అవుతుందో వాళ్ళ నుంచి సహాయం తీసుకునేవాడు, హెల్ప్ తీసుకునేవాడు అనమాట. వాళ్ళ సహాయంతో అతనికి వచ్చిన కళలన్నిటినీ నిజం చేసుకునేవాడు అనమాట రాజు. सपने पूरा करने के लिए अपने खजाने का मुंह खोल देता. సపనే పూరా కర్నే కే లియే, ఆ కలలన్నీ నిజం చేయడానికి, ఆ కలలన్నీ పూర్తి చేసుకోవడానికి, అప్నే ఖజానే కా అంటే తన యొక్క ఖజానా అంటే ఉంటుంది కదా, కోశాగారము అంటారు. తన యొక్క డబ్బులు అనమాట, తన దగ్గర ఉండే డబ్బులు కోశాగారము, ట్రెజరీ అంటారు దాన్ని. ట్రెజరీ అంటే ఆ రాజు దగ్గర ఉండే చాలా డబ్బులు ఉంటాయి కదా రాజు దగ్గర. ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టేవాడు, తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునేవాడు. ఎందుకోసము? తన కలలను నిజం చేసుకోవడానికి. అప్నే ఖజానే కా ముహ్ ఖోల్ దేతా. అప్నే ఖజానే కా ముహ్ ఖోల్ దేతా అంటే తన డబ్బులు ఇచ్చేవాడు అన్నమాట, తన కలల్ని నిజం చేసుకోవడానికి. వాళ్ళ మంత్రులకి వాళ్ళందరికీ డబ్బులు ఖర్చు పెట్టి మరి ఆ కలలను నిజం చేసుకునేవాడు. సఫల్ హోనే పర్ ఉన్కో సమ్మానిత్ కర్తా. ఒకవేళ తనకొచ్చిన కలలన్నీ వాళ్ళ సహాయంతో పూర్తి చేసుకున్నాడు అనుకోండి నిజ జీవితంలో, అప్పుడు ఎవరైతే తనకు సహాయపడింటారో ఆ కలలన్నీ పూర్తి అవ్వడానికి వాళ్ళందరికీ బాగా సమ్మానిత్ అంటే బాగా సన్మానం చేస్తాడనమాట. సమ్మానిత్ అంటే సన్మానం చేయడం. వాళ్ళందరినీ పిలిచి సన్మానం చేస్తాడనమాట. ఆ అందరినీ పిలిచి నా కళ నిజం అయ్యింది, దానికి మీరు బాగా సహాయపడ్డారని వాళ్ళకందరికీ బాగా ప్రెజెంటేషన్స్, గిఫ్ట్స్ అన్ని ఉచితంగా ఇస్తాడు. అసఫలత పర్ నిరాశ్ నహీ హోతా. అసఫలత అంటే రోజు కళలు వస్తాయి రాజుకి. రోజు వచ్చే కళలు నిజం కావు కదా, నిజం చేసుకోలేడు. కొన్ని కళలు మాత్రం నిజం చేసుకున్నాడు, అంటే తన నిజ జీవితంలో దాన్ని నెరవేర్చుకున్నాడు. కానీ కొన్ని కళలు అలా నెరవేరలేదన్నమాట, కొన్ని కళలు. మరి అయినా కూడా ఆ కళలు నెరవేరనప్పటికీ కూడా నిరాశ్ నహీ హోతా. నిరాశ్ నహీ హోతా అంటే నిరాశ చెందడు. నిరాశ్ నహీ హోతా అంటే నిరాశ చెందడు. ఏమి ఏమంటాము, ఏం బాధపడ్డనమాట ఆ కళలు పూర్తి కానందువల్ల. బల్కి ఉన్కా ఉత్సాహ బడాతా. కమియోं को पूरा करके दोबारा ప్రయత్న करने को ప్రేరిత్ కర్తా. ఒకసారి ఆ కళలు నిజం చేసుకోవడానికి వాళ్ళు సరిగ్గా చేయలేదనుకోండి, నిజం కాలేదనుకోండి, మరి నెక్స్ట్ ఇంకొకసారి ఆ కళను వాళ్ళకి చెప్తారన్నమాట. ఇలా వచ్చింది, మరి ఏమైనా మీరు ట్రై చేయండి ఈ కళ నిజం కావడానికి అని. మరి వాళ్ళకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాడనమాట, వాళ్ళని బాగా యాక్టివ్ చేస్తాడు. నాకు ఈ కళ వచ్చింది, ఏ రకంగా ఈ కళ పూర్తి అవుతుంది, ఏమన్నా ఐడియా చెప్పండి అని వాళ్ళను మళ్ళీ ప్రేరేపించి వాళ్ళ ద్వారానే ఆ కళలు పూర్తి చేసుకుంటాడు. ఎవరి ద్వారా? మంత్రుల ద్వారా. उत्साह बढ़ाता, कमियों को पूरा करके दोबारा प्रयत्न करने को प्रेरित करता. కమియోं को పూరా కర్కే. ఏమైనా ఆ కళను నిజం చేసుకోవడానికి మంత్రులు ఏమైనా కొన్ని లోపాలు ఏమైనా చేసి ఉంటే, కొన్ని మిస్టేక్స్ ఏమైనా చేసి ఉంటే ఆ మిస్టేక్స్ ని సరి చేసుకొని మళ్ళీ ప్రయత్నించి నా కళలన్నీ నిజం అయ్యేటట్టు చూడండి అని వాళ్ళను బాగా ప్రేరేపించేవాడు అన్నమాట. సరే, ఇప్పుడు దాని తర్వాత ఈ పేరా అర్థమైంది కదమ్మా అందరికి? ఫస్ట్ పేరా అర్థమైంది కదా. ఇప్పుడు సెకండ్ పేరా చూసుకుందాము. సెకండ్ పేరాలో ఏం జరిగింది? సెకండ్ పేరాలో రాజా కే వ్యవహార్ సే సభీ ఖుష్ థే. ఈ రాజు చేసే ప్రవర్తన, వ్యవహార్ అంటే ప్రవర్తన అన్నమాట. అతని ప్రవర్తన, అతని అలవాట్ల వల్ల వాళ్ళ ఆ దేశంలో ఉన్న, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు అనమాట. మంచివాడు కదా రాజు, కళలు వస్తాయి, ఆ కళలను నిజం చేసుకుంటాడు. దాని తర్వాత ఒకవేళ నిజం చేసుకోవడానికి తన సొంత డబ్బులు ఖర్చు పెడతాడు. ఆ కళ నెరవేరకపోతే మళ్ళీ ఆ కళని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు, వేరే వాళ్ళని షేర్ చేసుకుంటాడు. ఇలాంటి అలవాట్లు ఉన్న ఆ రాజు అంటే ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళందరూ ఆ రాజు వల్ల చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు ఆ రాజ్యంలో. వే రాజా కే లియే సబ్ కుచ్ కర్నే కో తయార్ रहते.
ఇలాంటి మంచి రాజు కోసము ఏమైనా చేయడానికి ఆ ప్రజలందరూ బాగా సిద్ధంగా ఉన్నారనమాట. ఎందుకంటే రాజు మంచివాడు కదా! అంతా మంచి పనులే చేస్తున్నాడు. ఇప్పుడు రాజుకు ఒక రోజు రాత్రి కల వచ్చిందనుకోండి, నేను పేద పేద ప్రజలకందరికీ డబ్బులు దానం చేయాలి అని ఏదైనా కల వచ్చిందనుకోండి, దానం చేస్తున్నట్లు కలొచ్చింది రాజుకి. పొద్దున్న లేస్తానే ఏం చేస్తాడు? డబ్బులన్నీ తీసుకొని ప్రజలందరికీ పంచిపెడతాడనమాట. అంటే అలా నిజం చేసుకుంటాడు తన కలని. అలా ఉన్నప్పుడు రాజంటే అక్కడున్న ప్రజలందరికీ, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ చాలా చాలా ఇష్టం అన్నమాట రాజంటే. इसी कारण राज्य दिन दूनी रात चौगुनी ఉన్నతి కర్ రహా థా. దీనివల్ల ఈ కారణం వల్ల తన రాజ్యము, ఆ రాజు యొక్క రాజ్యము దిందూని రాత్ చౌగుని అంటే ఏమి ఖూబ్ ఉన్నతి కర్ణ అంటే ఏమి బాగా తొందరగా చాలా తొందరగా డెవలప్ అయిపోయింది ఆ రాజ్యం అంతా. ఎందుకు? రాజు యొక్క మంచితనం వల్ల. రాజుకున్న మంచితనం వల్ల రాజ్యం అంతా బాగా డెవలప్ అయిపోయింది. అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ బాగా సంతోషంగా ఉన్నారు. దానివల్ల రాజ్యం ఇంకా బాగా విస్తరిస్తూ ఉంది. బాగా డెవలప్ అవుతూ ఉందన్నమాట. దిందూని రాజ్ చౌగుని అంటే చాలా తొందరగా అన్నమాట. దానికి అర్థం అన్నమాట అది. దిందూని రాజ్ చౌగుని అంటే రాత్రికి రాత్రే, పగటికి పగలే అంటారు కదా! అలా తొందరగా రాజ్యము బాగా ఇంప్రూవ్ అయిపోయింది. ఉన్నతి అంటే ఇంప్రూవ్మెంట్ అన్నమాట. ఉన్నతి మీన్స్ ఇంప్రూవ్మెంట్. कर रहा था राजा के नाव समुद्र में हजारों मील दूर जाते. రాజాకే నావ్ అంటే రాజు యొక్క పడవలు. నావ్ అంటే పడవలు అన్నమాట. నావ్ మీన్స్ పడవలు, బోట్స్ అన్నమాట. ఈ బోట్స్ అన్ని బోట్స్ సముద్రంలో, సముద్రంలో హజారో మీల్ అంటే హజార్ అంటే 1000 అన్నమాట. 1000. హజార్ అంటే 1000 అన్నమాట. 1000 మైళ్ళ దూరం. మీల్ అంటే మైళ్ళు. 10 మైల్స్ దూరాలకు పోయేటివి. ఎవరి బోట్స్ ఇవన్నీ? రాజు యొక్క బోట్స్ అన్నమాట. రాజాకే నావ్ రాజు యొక్క బోట్స్ ఎక్కడికెళ్ళేవి? సముద్రమే హజారో మీల్ దూర్ జాతే. సముద్రంలో 1000 మైళ్ళ దూరం వరకు ప్రయాణించేటివి అన్నమాట ఈ రాజు యొక్క పడవలన్నీ. ఉస్కా యష్ ఫైలాతే. మరి ఇలా ప్రయాణించేవి ఏం చేసేవి ఆ బోట్స్ అన్ని? ఆ బోట్స్ లో మనుషులు కూర్చొని కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణించి అక్కడ ఉన్న ప్రజలందరికీ రాజు గురించి చెప్పేవాళ్ళనమాట. రాజు ఉస్కా యష్ ఫైలాతే. యష్ అంటే తన యొక్క కీర్తి, రాజు యొక్క కీర్తి అనమాట. రాజు మా రాజు ఇలా ఉన్నాడు, ఇలా చేస్తున్నాడు, ఇంత మంచివాడు, ఇంత గొప్పవాడు, చాలా మంచి మంచి గుణాలు ఉన్నాయి, మా రాజు అంటే చాలా ఇష్టం మాకు. ఇలాంటి మాటలన్నీ వేరే వాళ్ళకందరికీ ఆ ప్రజలందరూ స్ప్రెడ్ చేసి చెప్పేవాళ్ళు అన్నమాట రాజు యొక్క మంచితనం గురించి. అప్పుడు రాజు యొక్క కీర్తి పెరుగుతుంది కదా, ఆటోమేటిక్ గా రాజు యొక్క ప్రెస్టేజ్ పెరుగుతుంది. ఉస్కా యష్ ఫైలాతే. తన యొక్క ప్రెస్టేజ్ ని అందరికీ చెప్పేవాళ్ళు అనమాట. రాజు యొక్క స్టేటస్ ని పెంచేవాళ్ళు ఆ ప్రజలందరూ. ఎలా? బోట్స్ లో వేల మైళ్ళ దూరం ప్రయాణించి. నయి బస్తీయాం బసాతే. మరి ఇంకా వేల దూరం అలా ప్రయాణించి అక్కడ కూడా కొన్ని ఊర్లు నిర్మించుకునే వాళ్ళు అనమాట. బస్తియా అంటే కొన్ని ఏమంటారు, వాడలు తర్వాత లేకపోతే స్ట్రీట్స్, కొన్ని చిన్న చిన్న ఊర్లు నిర్మించుకునే వాళ్ళు అనమాట. వ్యాపార్ కడితే అక్కడ కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు. ఇక్కడ తయారైన తమ రాజ్యంలో తయారైన వస్తువులన్నిటినీ పడవల్లో వేసుకొని వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి అక్కడికెళ్ళి ఊర్లు నిర్మించుకొని అక్కడ వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళు తయారు చేసిన వస్తువులన్నీ అక్కడ అమ్మేవాళ్ళు అన్నమాట. इस प्रकार उस राजा का राज्य दूर दूर तक फैल गया. इस प्रकार उस राजा का राज्य दूर दूर तक फैल गया. ఈ విధంగా తన రాజు యొక్క రాజ్యం అంతా ఏమైంది? రాజు యొక్క రాజ్యము చాలా దూరాలకు స్ప్రెడ్ అయింది అనమాట. రాజు యొక్క రాజ్యము దూరాలకు స్ప్రెడ్ అయింది. किंतु इसके साथ साथ राजा की कठिनाइयां भी बढ़ गई. మా పూజ అండ్ అక్షయానమ్మా జాయిన్ అయినది ఇప్పుడు. పూజ అండ్ అక్షయానా? మా అది అన్మ్యూట్ చేసుకోమ్మా, కొంచెము సౌండ్ వస్తుంది.
इस प्रकार ఇంకా చూడమ్మా किंतु इसके साथ साथ राजा की कठिनाइयां भी बढ़ गई ఈ విధంగా రాజు యొక్క దీంతో పాటు రాజు యొక్క రాజ్యం బాగా డెవలప్ అవుతోంది ఒక పక్కన తర్వాత వేల కిలోమీటర్ల దూరం రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ప్రయాణించి రాజు యొక్క ప్రతిష్టను బాగా పెంచుతున్నారు వాళ్ళు అక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటున్నారు ఈ విధంగా రాజు యొక్క రాజ్యం బాగా డెవలప్ అవుతోంది ఆ డెవలప్మెంట్ తో పాటు రాజుకి కొన్ని కష్టాలు కూడా వచ్చాయన్నమాట ఎలాంటి కష్టాలో చూద్దాం ఇప్పుడు కింటూ ఇస్కే సాత్ సాత్ రాజాకి కఠినాయ అంటే కష్టాలు అన్నమాట రాజుకి కొన్ని కష్టాలు కూడా వచ్చాయి మామూలుగా నార్మల్ గా ఎవరు ఏదైనా ఒక సంస్థ కానీ లేకపోతే ఏదైనా ఒక ప్రాసెస్ కానీ డెవలప్మెంట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది కష్టాలు కూడా పెరుగుతూ ఉంటాయి ఏదైనా ఒక ప్రాసెస్ డెవలప్మెంట్ జరిగేటప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్ కూడా ఏర్పడతాయి అన్నమాట కఠినాయ అంటే ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి అన్నమాట రాజుకి మరి ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయో చూద్దాం कभी कभी राजा का नाव या जहाज डूब जाता या हमले का शिकार हो जाता तो उसे तुरंत सूचना नहीं मिल पाती ఎప్పుడైనా ఒక్కొక్కసారి కభీ కభీ అంటే ఎప్పుడైనా ఒకసారి రాజా కా నావ్ యా జహాజ్ రాజా కా నావ్ అంటే పడవ మరి జహాజ్ అంటే షిప్ అన్నమాట రాజు యొక్క షిప్స్ కూడా వెళ్ళేటివి సముద్రంలోకి జహాజ్ మీన్స్ షిప్ తెలుసు కదమ్మా పెద్ద ఏమి ఓడ అంటారు షిప్ అంటే అందరూ చూసారు కదా షిప్ ని అందరూ చూసారు కదమ్మా షిప్ మరి హిందీలో షిప్ ని ఏమంటారు జహాజ్ అంటారు ఏమంటారు జహాజ్ అంటారు అనమాట నావ్ అంటే పడవలు చిన్న పడవలు అన్నమాట జహాజ్ అంటే పెద్ద షిప్స్ అలాంటివి కూడా సముద్రంలో వెళ్ళేటివి ఎప్పుడైనా ఒకసారి రాజు యొక్క పడవలన్నీ లేకపోతే రాజు యొక్క షిప్స్ అన్ని సముద్రంలోకి వెళ్ళి ప్రయాణిస్తూ ఉంటే ఒక్కొక్కసారి మునిగిపోయేటివి అనమాట ఎప్పుడన్నా పెద్ద అలలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు సముద్రంలో ఆటోమేటిక్ గా ఆ పడవలు లేకపోతే ఆ షిప్స్ అన్ని మునిగిపోయేటివి డూబ్ జాతే థే అంటే మునిగిపోయేటివి హమ్లే కా షికార్ హో జాతే తో హమ్లే కా షికార్ అంటే ఎవరైనా వేరే రాజ్యం వాళ్ళు ఆ పడవల పైన కానీ ఆ ఓడల పైన కానీ దాడి చేసి వాటిని లాక్కున్నా కూడా ఈ రాజుకి తెలియదన్నమాట ఉసే తురంత్ సూచన నహి మిల్పాతి వెంటనే ఆ సమాచారము రాజుకి అందేది కాదు ఇది రాజుకున్న ప్రాబ్లం అన్నమాట రాజుకున్న ప్రాబ్లం ఏమి రాజు యొక్క పడవలు రాజు యొక్క ఓడలు సముద్రంలో ప్రయాణించేటప్పుడు ఆటోమేటిక్ గా అవి మునిగిపోతాయి ఒక్కొక్కసారి వేరే రాజ్యం వాళ్ళు వచ్చి ఆ ఓడల పైన ఆ పడవల పైన అటాక్ చేసి వాటన్నిటిని ధ్వంసం చేసే వాళ్ళనమాట అలాంటప్పుడు ఈ రాజుకి తొందరగా మెసేజ్ అనేది దొరకదనమాట పోయిన పడవలు ఏమయ్యాయో తెలియదు పోయిన షిప్స్ ఏమయ్యాయో తెలియదు తిరిగి వస్తేనే కదా తెలిసేది తిరిగి రాలేదు అంటే ఏమయ్యాయో కూడా తెలియదు అనమాట మునిగిపోయాయో లేకపోతే ఎవరైనా దానిపైన అటాక్ చేశారో ఇవన్నీ రాజుకి అర్థమయ్యేటివి కావు నెక్స్ట్ उसे तुरंत सूचना नहीं मिल पाती इसी तरह यदि किसी क्षेत्र में कोई भयानक स्थिति पैदा हो जाती या कहीं कोई उत्सव आदि होता तो राजा ना तो उसे देख पाता और ना ही शीघ्र जान पाता ఇంకా తర్వాత చూడండి इसी तरह यदि किसी क्षेत्र में कोई भयानक स्थिति पैदा हो जाती इसी तरह ఇలాగే यदि किसी क्षेत्र में రాజ్యంలో ఏదైనా ఒక ప్లేస్ లో यदि किसी क्षेत्र में ఏదైనా ఒక ప్లేస్ లో తన రాజ్యంలోనే ఏదైనా ఒక ప్లేస్ లో कोई भयानक स्थिति पैदा हो जाती तो ఏదైనా భయానకమైన సంఘటన జరిగినప్పుడు యా కహీ కోయి ఉత్సవ్ ఆది హోతాతో మరి ఎక్కడైనా తన రాజ్యంలో ఎక్కడైనా దూరంగా ఏవైనా కొన్ని ఉత్సవాలు జరిగినప్పుడు రాజా నాతో ఉసే దేఖ్ పాతా రాజు దాన్ని చూడలేడనమాట ఔర్ నాహి శీఘ్ర జాన్ పాతా లేకపోతే దాన్ని తెలుసుకోలేడు తొందరగా ఐసే మే సహాయత భేజనే మే భీ విలంబ్ హోతా ఇలాంటి పరిస్థితుల్లో రాజు ఏమైనా సహాయం అందించాలన్నా కూడా చాలా లేట్ గా జరిగేది అనమాట అంటే ఇక్కడ రాజుకున్న ప్రాబ్లమ్స్ చెప్తున్నాడు
రాజుకి ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి? 3 ప్రాబ్లమ్స్ వచ్చాయి చూడండి. ఫస్ట్ ప్రాబ్లం ఏమొచ్చింది రాజుకి? తన పడవలు లేకపోతే తన ఓడలు సముద్రంలో ప్రయాణించేటప్పుడు ఆటోమేటిక్ గా అవి మునిగిపోయేటివి. మునిగిపోతే లేకపోతే ఎవరైనా దానిపైన అటాక్ చేసినా కూడా రాజుకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలియంది కాదనమాట, తెలిసేది కాదు. నెక్స్ట్ రీజన్ ఏమంట? ఎక్కడైనా తన రాజ్యంలో ఏమైనా పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు కానీ లేకపోతే ఏవైనా ఉత్సవాలు అంటే ఏమైనా ఫెస్టివల్స్ జరిగినప్పుడు, జాతరలు అలాంటివి జరిగినప్పుడు కానీ రాజుకి వెంటనే ఆ సమాచారం తెలిసేది కాదు. మరి లేకపోతే ఇలాంటి సమాచారాలు తెలుసుకొని ఇప్పుడు ఏదైనా అక్కడ ఏమైనా జరిగిందనుకోండి, భయానక సంఘటనలు లేకపోతే ఏమైనా తుఫాన్లు రావడము లేకపోతే ఏమైనా కొన్ని ఇన్సిడెంట్స్ అక్కడ జరిగాయనుకోండి, అలాంటప్పుడు రాజు నుంచి సహాయం వెళ్ళాలి కదా. మరి ఆ సహాయం వెళ్ళడానికి కూడా రాజుకి తెలిసి సహాయం వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయేది అనమాట. చాలా విలంబ్ అంటే లేట్. సహాయత भेजने में भी विलंब होता, సహాయత भेजने में भी విలంబ్ హోతా అంటే విలంబ్ అంటే లేట్ అన్నమాట. విలంబ్ అంటే చాలా లేట్ ప్రాసెస్. మా పూజ అక్షయ అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. పూజ అక్షయ అన్మ్యూట్ చేసుకోమ్మా. పూజ అక్షయ పూజానమ్మా. మా అది అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. అట్లా సౌండ్ వస్తుంది, అన్మ్యూట్ చేసుకో. ఇంకా నెక్స్ట్ కఠినాయ బడ్జెట్ ఇది అయిపోయింది. ఈ పేరా వరకు అర్థమైంది కదమ్మా అందరికి. ఇప్పుడు నెక్స్ట్ एक दिन राजा चांदनी का रात में एक दिन राजा चांदनी रात का आनंद ले रहा था. एक दिन రాజా చాందిని రాత్ కా ఆనంద్ లే రహా థా. ఇప్పుడు ఇదంతా అయిపోయింది. ఇక్కడ వరకు రాజు యొక్క రాజ్యం బాగా డెవలప్ అవుతోంది. దాని తర్వాత రాజుకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. మళ్ళీ రాజుకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని మనకు తెలుసు. ఇంకా తర్వాత ఒక రోజు రాజు ఏం చేశాడు? చాందిని రాత్ కా ఆనంద్ లే రహా థా అంటే బయట మేడ పైన కానీ లేకపోతే బయట వరాండాలో కానీ లేకపోతే ఆరు బయట పడుకున్నాడు అనమాట. పడుకొని పైన ఇలా చూస్తున్నాడు. ఆకాశంలో చూస్తుంటే ఏం కనిపించింది? చాందిని అంటే చంద్రుడు కనిపించాడు. చంద్రుడి యొక్క వెన్నెల చంద్రుడు కనిపిస్తూ ఉన్నాడు. బాగా హాయిగా ఆనందంగా పడుకున్నాడు అనమాట. చాందుకో దేఖకర్ వహ్ సోచనే లగా. మరి ఇంకా పడుకున్న తర్వాత చంద్రుడిని చూశాడు. చంద్రుడిని చూసి ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం ఆలోచించాడు? కాష్ మై చాంద్ తక్ పహుంచ్ పాతా, కాష్ మై చాంద్ తక్ పహుంచ్ పాతా. ఒకవేళ, కాష్ అంటే ఒకవేళ నేను చంద్రుడి దగ్గరకు చేరుకోగలిగితే, తబ్ మై వహాం బైఠకర్ అప్నే పూరే రాజ్య కో ఆసానీ సే దేఖ్ లేతా. ఇప్పుడు ఆలోచించాడు రాజు. ఏమని ఆలోచించాడు? ఒకవేళ నేను చంద్రుడి పైకి వెళ్ళగలిగితే చంద్రుడి పైన కూర్చొని నా రాజ్యాన్ని అంతా నేను ఒక్కసారి చూడగలను. నా రాజ్యంలో ఏమేమి జరుగుతోందో అంతా నాకు బాగా తెలుస్తుంది అని అనుకున్నాడు అనమాట. వహాం బయటకర అప్నే పూరే రాజ్యకో ఆసానీసే అంటే చాలా ఈజీగా చూసుకోగలను అని చెప్తున్నాడు. ఇది నెక్స్ట్ చూడండి. సోచితే రాజాకో నీంద్ ఆగయి. అలా ఆలోచించుకుంటూ పడుకున్నాడు. ఏం ఆలోచించాడు రాజు? ఒకవేళ నేను చంద్రుడి దగ్గర చేరుకోగలిగితే, చంద్రుడి పైన కూర్చోగలిగితే, చంద్రుడి పైన కూర్చొని నా రాజ్యాన్ని అంతా నేను ఒకసారి చూడగలను. రాజ్యంలో ఏమేమి జరుగుతోందో అని వెంటనే నాకు సమాచారం అంతా తెలుస్తుంది అని ఆలోచిస్తూ అలాగే పడుకున్నాడు అనమాట. సోచితే సోచన అంటే ఆలోచించడం. ఆలోచిస్తూ రాజాకు నీంద్ ఆగయి. రాజాకి నిద్ర వచ్చేసింది అనమాట. నీంద్ అంటే నిద్ర వచ్చేసింది. ఉస్నే ఏక్ విచిత్ర సప్నా దేఖా. రాజు ఒక విచిత్రమైన కళ చూశాడనమాట. తన నిద్రపోయాడు కదా రాజు. ఇప్పుడు చాలా వెరైటీ సప్నా అంటే కళ చూశాడనమాట. రాజా కో లగా జైసే చాంద్ కి దో ఆంఖే హై. రాజాకి ఆ కళలో ఏమొచ్చిందంట? జైసే చాంద్ కి దో ఆంఖే హై. చంద్రుడికి ఎన్ని కళ్ళు ఉన్నాయంట? దో ఆంఖే హై, రెండు కళ్ళు ఉన్నాయంట చంద్రుడికి. రాజాకు
दो आंखें है राजा को వచ్చింది చంద్రుడికి రెండు కళ్ళు ఉన్నట్లు కళ్ళు వచ్చింది ముహ్ హై ముహ్ అంటే ఫేస్ కనిపించింది అన్నమాట తర్వాత चांद अपनी बड़ी बड़ी आंखों से इधर उधर देख रहा है చంద్రుడు తన యొక్క రెండు కళ్ళతో ఈ పక్క ఆ పక్క ఇధర్ ఉధర్ అంటే ఇక్కడ అక్కడ చూస్తూ ఉన్నాడు అన్నమాట ఈ సైడ్ ఆ సైడ్ రెండు దగ్గర చూస్తూ ఉన్నాడు और कह रहा है देखो वह तुम्हारी नाव चली जा रही है ఇప్పుడు చంద్రుడు చెప్తున్నాడు చూడు రాజా నీ యొక్క పడవ అక్కడ వెళ్ళిపోతూ ఉంది చూడు అరే సముద్రమే తుఫాన్ ఆనే వాలా హై సముద్రంలో తుఫాన్ వస్తుంది రాజా ఇప్పుడు అని చంద్రుడు కలలో చెప్తున్నాడు అన్నమాట చింతా మత్ కరో నువ్వు బాధపడద్దు చింతపడద్దు మై అభి తుమ్హారీ నావ్ కో సూచిత్ కర్తా హూ నువ్వేం బాధపడద్దు అక్కడ తుఫాన్ వస్తోంది నీ పడవ ఏమో సముద్రంలోకి వెళ్తోంది కానీ సముద్రంలో తుఫాన్ వస్తోంది నువ్వేం బాధపడద్దు నేను ముందుగానే నీ పడవకు ఇన్ఫర్మేషన్ చెప్తాను వెళ్ళొద్దండి తుఫాన్ వస్తోందని చెప్తాను అని చంద్రుడు చెప్తున్నాడు అన్నమాట కి వహ్ అప్నా మార్గ్ బదల్లే సరే నేను వాళ్ళకి ఆ పడవ వెళ్తోంది వాళ్ళకి చెప్తాను రాజా నేను పడవ తీసుకొని సముద్రంలోకి వెళ్ళొద్దండి తుఫాన్ వస్తోంది అని చెప్తాను అప్పుడు వాళ్ళ మార్గాన్ని మార్చుకుంటారు अरे तुम्हारे राज्य पर किसी ने हमला किया है शीघ्र ही ఏమంటోంది మళ్ళీ ఆ చందమామ అరే తుమ్హారే రాజ్య పర్ కిసీ నే హమ్లా కియా హై నీ యొక్క రాజ్యం పైన అక్కడ ఎవరో దాడి చేస్తున్నారు అని చెప్తోంది అనమాట ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తున్నాను మీకు రాజా ఒక రోజు ఆరు బయట పడుకున్నాడు పడుకుంటే అతడు ఏం చేశాడు చంద్రుడిని చూస్తూ పడుకున్నాడు అన్నమాట మరి చంద్రుడిని చూస్తూ అతడు ఏం ఆలోచించాడు నేను చంద్రుడిపైకి వెళ్ళగలిగితే చంద్రుడి పైన కూర్చొని నా రాజ్యంలో ఏమేమి జరుగుతోందో నేను చూడగలను కదా అని ఆలోచిస్తూ పడుకున్నాడు పడుకుంటూనే అతనికి నిద్ర వచ్చేసింది అన్నమాట మరి నిద్రలో అతనికి ఒక కల వచ్చింది ఆ రాజుకి ఏం కల వచ్చింది రాజుకి చంద్రుడు కనిపించాడు అన్నమాట కలలో ఆ చంద్రుడికి రెండు కళ్ళున్నాయి ఒక చంద్రుడి యొక్క ఫేస్ మామూలుగా ఎలా ఉంటుంది మన ఫేస్ ఎలా ఉంటుంది అలా చంద్రుడికి ఫేస్ వచ్చింది అనమాట ఫేస్ వచ్చి ఇప్పుడు చంద్రుడు చెప్తున్నాడు అనమాట ఏం చెప్తున్నాడు చంద్రుడు రాజాకి ఆ చంద్రుడు తన యొక్క కళ్ళతో ఆ రాజ్యాన్ని ఇక్కడ అక్కడ పరిశీలిస్తూ ఉన్నాడు చూస్తున్నాడు చంద్రుడికి కళ్ళున్నాయి కాబట్టి ఆ కళ్ళతో ఇక్కడ తన రాజ్యంలో ఏమేమి జరుగుతున్నాయో వాటన్నిటిని వాచ్ చేస్తున్నాడు అనమాట చంద్రుడు చూస్తూ ఉన్నాడు ఆ తర్వాత రాజుకి చెప్తున్నాడు ఇప్పుడు ఏమని చెప్తున్నాడు देखो वह तुम्हारी नाव चल रही है చూడు నీ పడవ అక్కడ సముద్రంలోకి బయలుదేరుతోంది వెళ్ళడానికి అరే సముద్రమే తుఫాన్ ఆనే వాలా హై సముద్రంలో తుఫాన్ వచ్చేలాగుందే చింతా మత్ కరో నువ్వేం బాధపడద్దు రాజా మై అభి తుమ్హారీ నావ్ కో సూచిత్ కర్తా హూ ఇప్పుడే నేను నీ యొక్క పడవకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను వహ్ అప్నీ మార్గ్ బదల్లే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ పడవ తన యొక్క మార్గాన్ని మార్చుకుంటుంది అరే తుమ్హారే రాజ్య పర్ కిసీనే హమ్లా కియా హై మళ్ళీ చెప్తాను చూడండి అరే నీ రాజ్యం పైన ఎవరో అక్కడ అటాక్ చేస్తున్నారు హమ్లా కియా హై హమ్లా చేయడం అంటే దాడి చేయడం ఇప్పుడు పూర్వకాలంలో ఒక రాజ్యం పైన ఇంకొక రాజ్యం వాళ్ళు దాడి చేసి యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని వాళ్ళు ఆక్రమించుకునే వాళ్ళు అన్నమాట అలా నీ రాజ్యాన్ని ఎవరో ఆక్రమించుకోవడానికి వస్తున్నారు హమ్లా కియా హై వస్తున్నారు రెడీగా ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ శీఘ్రహి అంటే వెంటనే శీఘ్రహి అంటే ఏమమ్మా వెంటనే సహాయతా కే లియే సేనా భేజో వెంటనే సహాయతా కే లియే సేనా భేజో మరి సహాయం కోసము నీ యొక్క సైనికులని అక్కడ పంపించు ఎక్కడైతే దాడి చేస్తున్నారో అక్కడ నీ యొక్క సైనికులను పంపించు తుమ్హారే రాజ్యకే పూర్వమే ఉత్సవ్ మనాయా జా రహా హై ఇంకొక విషయం కూడా చెప్తాను చూడండి చందమామ తుమ్హారే రాజ్యకే పూర్వమే నీ రాజ్యంలో తూర్పు వైపు उत्सव मनाया जा रहा है ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి చూడు तरह तरह के खेलों का आयोजन हो रहा है
రకరకాల ఆటలు అక్కడ ఆడుతూ ఉన్నారు. ఆ ఉత్సవంలో, ఆ జాతరలో రకరకాల ఆటలు ఆడుతున్నారు అని ఆ చందమామ రాజాకి చెప్తోందన్నమాట. ఇంతవరకు అర్థమైంది కదమ్మా లెసన్ మీకు? మేడం. అర్థమైంది కదా? రేపు నేను మొన్న మీకు